ఆగస్టు 24 చరిత్రలో ఈరోజు 2019 ఆగస్టు 24న దేశ ప్రధాని నరేంద్ర మోదీకి యుఏఈ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ జాయద్ లభించింది. ఈ గౌరవం ఒక విదేశీ నాయకుడికి యుఏఈ ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం. ఇది యుఏఈ ఇంకా దాని ప్రభుత్వంలో గణనీయమైన సహకారాలు లేదా అనుబంధం చేసిన వ్యక్తులకు అందించబడుతుంది. యుఏఈ ఏర్పాటు ఇంకా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన యుఏఈ మొదటి అధ్యక్షుడు షేక్ జాయద్ బిన్ సుల్తాన్ ఆల్ నహ్యాన్ పేరు మీద ఈ అవార్డు ప్రకటించారు. ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలలో భారతదేశం ఇంకా యుఏఈ మధ్య లోతైన భాగస్వామ్యం ఉంది. భారతదేశానికి ముడి చమురును ఎగుమతి చేసే 4వ అతిపెద్ద దేశంగా యుఏఈ ఉంది. భారతదేశం యుఏఈ వాణిజ్యం, పెట్టుబడి, శక్తి, సాంస్కృతిక మార్పిడితో సహా విస్తృతమైన ఇంకా విభిన్న సంబంధాలను కలిగి ఉన్నాయి. యుఏఈ భారతదేశానికి ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి ఇంకా 2 దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక సహకారం నిరంతరం పెరుగుతోంది. శివరాం హరి రాజ్గురు 1908 ఆగస్టు 24న జన్మించారు. ఆయన ఒక భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన ప్రధానంగా జాన్ సండర్సన్ అనే బ్రిటిష్ పోలీస్ అధికారి హత్యలో ఆయన ప్రమేయానికి ప్రసిద్ధి చెందారు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్లో క్రియాశీలక సభ్యుడు. 1925వ సంవత్సరంలో రాజ్గురు రామ్ ప్రసాద్ బిస్మిల్ ఇంకా అష్ఫుల్ ఖులా ఖాన్ వంటి ఇతర విప్లవకారులతో కలిసి కకోరి కుట్రలో భాగస్వామ్యమయ్యారు. కకోరి రైలు చర్యలో విప్లవకారులు డబ్బును సేకరించడానికి బ్రిటిష్ రైలును దోచుకున్నారు. అప్పుడు రాజ్గురు, భరత్ సింగ్ ఇంకా సుఖ్దేవ్ థాపర్లు సహచరుడిగా 1928వ సంవత్సరంలో లాహోర్లో బ్రిటిష్ పోలీస్ అధికారి జేపీ జాన్ సండర్సన్ హత్యలో పాల్గొన్నారు. లాలా లజపత్ రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవటానికి ఆయన ఇలా చేశారు. వాస్తవానికి సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు జాన్ సండర్సన్ లాలా లజపత్ రాయ్ను కొట్టారు. ఆ తర్వాత ఆయన కొన్ని రోజుల తరువాత మరణించారు. ప్రతీకారం తీర్చుకోవటానికి ఈ 3 విప్లవకారులు జాన్ సండర్సన్ పై దాడి చేశారు. ఆ తర్వాత 1929లో అరెస్ట్ అయి విచారణ జరిపారు. ఆ తర్వాత 1931 మార్చి 23న రాజ్గురు ఇంకా ఆయన సహచరులు భగత్ సింగ్, సుఖ్దేవ్ థాపర్లను బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది. బీనా దాస్ 1911 ఆగస్టు 24న పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్లో జన్మించారు. ఆమె స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ విప్లవ యోధురాలు ఇంకా స్వాతంత్ర్య సమరయోధురాలు. బీనా దాస్ నిరుపేద మహిళలకు ఆశ్రయం కల్పించే పుణ్యాశ్రమ్ సంస్థతో అనుబంధం కలిగి ఉంది. అయితే ఈ సంస్థ విప్లవకారుల కోసం బాంబులు ఇంకా ఆయుధాలను తయారు చేసి భద్రపరిచేది. బీనా దాస్ విప్లవ సంస్థ యుగతర్ దళ్ విప్లవకారులతో కూడా చురుకుగా పనిచేశారు. 1932 ఫిబ్రవరి 6న ఆమె కలకత్తా విశ్వవిద్యాలయంలోని కన్వోకేషన్ హాల్లో బెంగాల్ గవర్నర్ స్టాన్లీ జాక్సన్ ను హత్య చేయడానికి ప్రయత్నించారు. అయితే ఇందులో గవర్నర్ త్రుటిలో తప్పించుకున్నారు. దీని తరువాత బీనా దాస్ ను అరెస్టు చేశారు. ఇంకా 9 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించబడింది. ఆమె 1986 డిసెంబర్ 26న మరణించారు. 1906 ఆగస్టు 24న ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన మొదటి నౌక హెక్టర్ భారతదేశంలోని సూరత్ తీరానికి చేరుకుంది. ఈ ఓడ ద్వారానే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చినట్లు భావిస్తున్నారు. ఈ నౌక కెప్టెన్ పేరు హాకిన్స్. ఆ సమయంలో మొఘల్ చక్రవర్తి జహంగీర్ పరిపాలిస్తున్నారు. కాబట్టి హాకిన్స్ జహంగీర్ను కలుసుకున్నారు. కంపెనీకి ఒక సమస్య ఏమిటంటే పోర్చుగీస్ వారు అప్పటికే సూరత్లో వ్యాపారం చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో వ్యాపారం చేయటానికి అనుమతి లభించలేదు. దీని తర్వాత సర్ థామస్ రో 1615లో భారతదేశానికి వచ్చి జహంగీర్ను కలిశారు. జహంగీర్ను ఆకర్షించేందుకు తనతో పాటు విలువైన బహుమతులు తీసుకువచ్చినట్లు సమాచారం. తర్వాత 3 సంవత్సరాల తరువాత ఆయన భారతదేశంలో వ్యాపారం చేయటానికి అనుమతి పొందారు. రాయల్ డిక్రీని పొందిన తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో తన పాదముద్రను వేగంగా విస్తరించడం ప్రారంభించింది. కంపెనీ ప్రతి ప్రధాన ఓడరేవులో తన ఫ్యాక్టరీలను స్థాపించింది. 1646 నాటికి కంపెనీ దేశవ్యాప్తంగా 23 కర్మాగారాలను స్థాపించింది.
1968 ఆగస్టు 24న ఫ్రాన్స్ తన మొదటి హైడ్రోజన్ బాంబును పరీక్షించింది. హైడ్రోజన్ బాంబు పరీక్ష కోసం ఫ్రాన్స్ ఫంగోటోఫా అనే ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ 3 టన్నుల బాంబును 520 మీటర్ల ఎత్తు నుంచి హైడ్రోజన్ బెలూన్ ద్వారా జారవిడిచారు. బాంబు పేలిన వెంటనే 2.6 మెగా టన్నుల శక్తి వాతావరణంలోకి విడుదలైంది. ఇది హిరోషిమాపై వేసిన బాంబు కంటే దాదాపు 200 రెట్లు ఎక్కువ. బాంబు యొక్క రేడియో ధార్మిక పదార్థాలతో మొత్తం ద్వీపం కలుషితమైంది. పర్యావరణంలో రేడియో ధార్మికత ఎంతగా పెరిగిపోయిందంటే తరువాతి 6 సంవత్సరాల వరకు ఈ ద్వీపాన్ని ఎవరూ సందర్శించలేరు. ఈ పరీక్షతో థర్మోన్యూక్లియర్ పవర్తో కూడిన ప్రపంచంలో 5వ దేశంగా ఫ్రాన్స్ అవతరించింది. 1960 ఫిబ్రవరిలో ఫ్రాన్స్ అణుబాంబును పరీక్షించిందని, ఇంకా హైడ్రోజన్ బాంబును తయారు చేసి పరీక్షించడానికి ఆపరేషన్ కానోపస్ అనే మిషన్ను ప్రారంభించింది. నార్వే ఇంకా అమెరికా సహకారంతో ఫ్రాన్స్ రేడియో ధార్మిక ఐసోటోప్ ట్రియంటమ్ను రూపొందించింది. ఈ బాంబును 1964లో తయారు చేయగా ఫ్రాన్స్ 1968లో పరీక్షించింది. 2006 ఆగస్టు 24న సౌర వ్యవస్థలోని గ్రహాల జాబితా నుండి ప్లూటో తొలగించబడింది. ఖగోళ శాస్త్రం ఇంకా గ్రహాల యొక్క ప్రామాణిక నిర్వచనాలను సెట్ చేయడానికి బాధ్యత వహించే అంతర్జాతీయ ఖగోళ యూనియన్ IAU ఈ నిర్ణయం తీసుకున్నట్లు నివేదించబడింది. 2006లో గ్రహం యొక్క నిర్వచనాన్ని పునర్నిర్వచించడానికి IAU 3 కొత్త ప్రమాణాల విధానాలను రూపొందించింది. మొదటిది సూర్యుని చుట్టూ తిరిగే గ్రహం, రెండవది ఒక గ్రహం దాని పరిమాణం చాలా పెద్దది, దాని గురుత్వాకర్షణ కారణంగా గోళాకారంగా మారుతుంది, మూడవది దాని సొంత కక్ష ఉంది. ప్లూటో 3వ ప్రమాణంలో విఫలమైంది, ఇంకా ఈ రోజు వరకు సౌర వ్యవస్థ యొక్క గ్రహాల జాబితా నుండి మినహాయించబడింది. 1995 ఆగస్టు 24న టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 95ని విడుదల చేసింది. ఇంతకుముందు ఏ ఆపరేటింగ్ సిస్టంలోనూ లేని అనేక ఫీచర్లను మైక్రోసాఫ్ట్ విండోస్ 95లో చేర్చబడింది. ప్రారంభ బటన్, మెనూ ఇంకా టాస్క్ బార్లు మొదటగా విండోస్ 95లో ప్రవేశపెట్టబడ్డాయి. ఇంకా ఈనాటికి మైక్రోసాఫ్ట్ యొక్క ఆపరేటింగ్ సిస్టంలో భాగంగా ఉన్నాయి. ఇది కాకుండా విండోస్ 95లో ఒక పెద్ద ఫీచర్ ప్లగ్ అండ్ ప్లే. దీనితో ఆపరేటింగ్ సిస్టమ్ స్వయంగా హార్డ్వేర్ను గుర్తించి సులభంగా ఇన్స్టాల్ చేయగలదు. MSN యాప్ ప్రత్యేక చిహ్నంతో డెస్క్టాప్కు కూడా జోడించబడింది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఎంతగా పాపులర్ అయిందంటే 5 వారాల్లోనే దీన్ని 70 లక్షల కాపీలు అమ్ముడయ్యాయి.